హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ నరసింహ ఫుడ్ అండ్ బ్లాగ్స్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్. ఈరోజైతే నేను సాంబార్ చేస్తున్నాను ఫ్రెండ్స్. దానికోసం నానబెట్టిన ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టిన కందిపప్పు అయితే కుక్కర్లో వేస్తున్నాను. కుక్కర్లో వేసేసి ఒక 4 విజిల్స్ అయితే పప్పు మెత్తగా ఉడకబెట్టేసుకుంటున్నాను. స్టవ్ మీద అయితే పెట్టాను ఫ్రెండ్స్. ఆ తర్వాత కూరగాయలు అయితే మునక్కాయ, ఉల్లిపాయ, టమాటా, దోసకాయ, కొద్దిగా చింతపండు అయితే నానబెట్టాను. ఉన్న కూరగాయలు అయితే వేసాను ఫ్రెండ్స్. ఇంట్లో ఏవైతే ఉన్నాయో అవైతే వేసాను. కొద్దిగా ఆయిల్ వేస్తాము. తర్వాత వచ్చేసి ఫస్ట్ ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు అయితే వేస్తాను. అవి కొంచెం ఫ్రై అవ్వాలి, కలుపుకుందాం. అలా కలుపుతుంటే కొద్దిగా ఫ్రై అయిన తర్వాత తీసి ఆ తర్వాత మునక్కాయలు అయితే వేద్దాము. కొద్దిగా ఫ్రై మెత్తబడితే అయిపోతుంది. దోసకాయ, మునక్కాయ రెండు అయితే వేసేద్దాం. ఇప్పుడు దోసకాయ వేసి సాంబార్లో బాగుంటుంది ఫ్రెండ్స్. మునక్కాయ ఫ్రెష్గా ఉన్నాయి. మొన్న మార్కెట్లోనే తెచ్చాను. మునక్కాయలు కూడా 10కి 4 అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. చాలా బాగున్నాయి ఫ్రెష్గా. కొద్దిగా సాల్ట్ అయితే వేస్తున్నాను, ఎందుకంటే సాల్ట్ వేసి ముక్కలు తొందరగా మెత్తబడతాయి, తొందరగా ఉడికిపోతాయి కూడా. కొద్దిగా పసుపు అయితే వేస్తున్నాను. అన్నీ వేసేసి ఒకసారి అయితే కలబెట్టేసుకుందాం. అంత మిక్స్ అయిపోయింది. ఇప్పుడు కొంచెంసేపు మూత అయితే పెడదాం. ఒక 5 మినిట్స్ ఫ్రై అయితే అయిపోయింది. ఇప్పుడు టమాటా వేద్దాం ఫ్రెండ్స్. ముందు వేసామంటే టమాటా మెత్తగా అయిపోతుంది దానితో పాటు ముక్కలలో. అందుకోసమని ఆ ముక్కలు కొద్దిగా మగ్గిన తర్వాత టమాటా అయితే వేసాను. ఇప్పుడు కొద్దిగా కలబెట్టేసి మళ్ళీ మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అట్లా అయితే మగ్గనిద్దాము. కారం అంటే టేస్ట్కి తగ్గట్టు నేనైతే 2 స్పూన్స్ అయితే వేసాను. మీకు తగ్గట్టు మీరు వేసుకోవచ్చు. ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళైతే వేసుకోవచ్చు ఫ్రెండ్స్. కారము చాలా ఎర్రగా ఉంది, కొత్త కారం కాబట్టి చాలా బాగుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. అన్నీ మిక్స్ చేసి ఇప్పుడైతే చింతపండు రసం అయితే వేద్దాం ఫ్రెండ్స్. కొద్దిగా సగం నిమ్మకాయ అంత అయితే చింతపండు నానబెట్టేసాను. ఆ చింతపండు రసం అయితే వేసుకున్నాం. ఇప్పుడు మరి ఎక్కువ వేసుకున్నా పుల్లగా ఉంటుంది, ఎందుకంటే టమాటా వేసాం కదా. అన్నీ మిక్స్ చేసి కొంచెం ఉడకనివ్వాలి. తర్వాత కరివేపాకు కడిగేసి నేను రమ్మలతో పాటు వేసాను, ఎందుకంటే ఉడికితే ఆ ఫ్లేవర్ అంతా దానికి పడుతుంది అనమాట. ఇప్పుడు ఒకసారి చూద్దాం. అంతా బాయిల్ అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి ఒకసారి చెక్ చేద్దాం. ఉడికించిన కందిపప్పు పక్కన అయితే తీసి పెట్టుకున్నాను. ఆ కందిపప్పు అయితే వేస్తున్నాను. అందులో సరిపడా వాటర్ కూడా పెట్టాను, కందిపప్పులో వేసాను. మొత్తం మిక్స్ చేద్దాం. ఇప్పుడు మూత పెట్టేసి మళ్ళీ ఒక 5 నుంచి 10 మినిట్స్ అయితే బాయిల్ అయింది. బాయిల్ అయిన తర్వాత కొంచెం బెల్లం వేద్దాం. మేమైతే బెల్లం వేసుకుంటాము. మీ ఇష్టం, మీరు వేసుకోవచ్చు, వేసుకోకపోవచ్చు, అది మీ ఇష్టము. తినే వాళ్ళైతే వేసుకోవచ్చు, అలవాటు ఉంటే. మొన్న చేశాను కదా ఫ్రెండ్స్ సాంబార్ పౌడరు, అది 2 స్పూన్స్ అయితే వేసాను. చాలా బాగుంటుంది. మొన్న పౌడర్ చేశానని సాంబార్ అయితే చేశాను. అంతా కలిపేసుకోవాలి. సాంబార్ అయితే రెడీ అయిపోయింది. ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఒకసారి, బాగుంటుంది. కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఈజీ ప్రాసెస్, పెద్ద కష్టమేమి కాదు. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అయితే అట్లా బాయిల్ అవనిద్దాం. తర్వాత వచ్చేసి చిన్న కడాయి పెట్టేసి స్టవ్ మీద పోపు అయితే వేసుకుందాం. ఆయిల్ వేడెక్కింది. ఆయిల్ వేసిన తర్వాత
ఇప్పుడు వచ్చేసి పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు, వెల్లుల్లి, కచ్చాపచ్చ దంచుకున్న వెల్లుల్లి, కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి అయితే వేసుకుందాము. ఎండుమిర్చి మిక్స్ చేద్దామంతా, ఎందుకంటే ఎండుమిర్చి ముందేస్తే తొందరగా మాడిపోతాయి కాబట్టి వెల్లుల్లి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి. కరివేపాకు లాస్ట్లో. అంతే ఫ్రెండ్స్, అంతకన్నా నేనేమి వేయలేదు, అంతవరకే వేసాను. పోపు అయితే ఫ్రై అయిపోయింది, తీసి సాంబార్లో అయితే వేద్దాము. చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది ఫ్రెండ్స్, చాలా బాగుంది సాంబార్ అయితే. మజ్జిగ మిరపకాయలు అయితే వేయించాను ఫ్రెండ్స్, ఇంట్లో ఉండే, అవి అయితే చూపించలేదు. ఇప్పుడైతే టేస్ట్ చేస్తామనంటే పిల్లలకైతే పెడుతున్నాను అన్నము. వేడివేడి రైస్, వేడివేడి సాంబార్, చాలా స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. మజ్జిగ మిరపకాయ ట్రై చేయండి, ట్రై చేసి చూడండి మీరు కూడా ఒకసారి.